యాక్చువల్గా ఇది ఒక చెక్ పోస్ట్ అండి. మేము 2 days నుంచి ఇక్కడే పెట్టుకున్నాం. మేము పెట్టుకున్నాం కదా అని చెప్పేసి అటు ఇటు మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నారు. ఆయనకు పాపం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నైట్ మొత్తం చెల్లో డ్యూటీ చేస్తారు కదా వీళ్ళు. నేను ఒప్పుకోను, వెళ్ళడానికి దారి లేదని అంటే తీసే అంటున్నాడు. మొత్తానికి ఈ ట్రక్ కూడా తిప్పేస్తున్నారు వెనక్కి. నేను అస్సలు ఒప్పుకోను, నువ్వు తిప్పాల్సిందే. ఇక్కడ పెట్టడానికి అస్సలు ఒప్పుకోను. ఇక్కడ కొంచెం ఖాళీ స్పేస్ ఉంది, కనిపిస్తుంది. ఆగండి, ఆయన అక్కడ ఉన్నాడు. ఇంతవరకు కూడా అటు ఆన్కమింగ్ వెహికల్స్ నెంబర్స్ రాసుకుంటూ చలికి అలా కూర్చున్నప్పటికీ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ భవ్య అద్దంకి. సో కార్గిల్ నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అండ్ టైం ఎంత అయిందో తెలుసా మీ అందరికి? ఇప్పుడు 3:12 అయింది. నిజంగా మనుషులు ఎలా కాపు కాసుకుని కూర్చున్నారంటే ఇందాక చూపించాను కదా, పోలీసులు సాగొడుతున్నారు అనమాట. మేము ఈ మాత్రం లైట్స్ ఆన్ చేయకుండా పోలీస్ చెక్ పోస్ట్ కింద నుంచి గేట్ కింద నుంచి దూరం వచ్చేసాం అనమాట. అంటే దూరం వచ్చేసామంటే వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు. మీరు వెళ్ళండి బ్రదర్, సైలెంట్ గా వెళ్ళిపోండి, లైట్స్ ఆన్ చేసుకొని వచ్చేసేయండి, మళ్ళీ వెనకల వాళ్ళ లైన్ క్యూ ఉంది కదా, వాళ్ళు ఇంకా ఏడుస్తారు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ పోలీసులు మాత్రం ఫ్రెండ్స్ అయిపోయారండి నాకు 2 days నుంచి. అక్కడ వాళ్ళ దగ్గర సెండ్ ఆఫ్ ఇస్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళండి అని. బికాస్ 2 days నుంచి మా కష్టాలు చూస్తున్నారు వాళ్ళు అక్కడ కదా. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ మాతో మాత్రం. ఫుడ్ వండుకోవడానికి అయితేనేమి, లేకపోతే వాట్ ఎవర్, మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసింటారు, ఫుడ్ వండుకునేప్పుడు సపోర్ట్ చేసింది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాకు ఇక్కడ తయారైపోయారు పోలీసులు ఈ చెక్ పోస్ట్ లో. మొత్తానికి ఇప్పుడు మేము ఒక్కలమే వెళ్తున్నాం ఈ రోడ్లో, ఎవ్వరు లేరు. అడిగాను, బ్రదర్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఈ రోడ్లో, మేము ఒక్కలమే వెళ్తున్నాం కదా అంటే, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళండి అన్నారు. ఎంత లేట్గా అయితే సాయంత్రం పొద్దు కొంగడం స్టార్ట్ అవుతుంది అంటే, ఆల్మోస్ట్ ఇక్కడ పొద్దు మునిగేపాటికి 7:30 అవుతుందండి. 7:30 క్లోజ్ టు 8 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎలా తెల్లారిపోతుంది. ఇక్కడ డే టైం అనేది చాలా ఎక్కువ. సో ఇప్పుడే మేమైతే వాళ్ళలోనే ఇది సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము, ద్రాస్. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయింది రవి బ్రో? 4:30. టైం అయితే 4:30 అయింది. ఇంకా వెలుగు అయితే రాలేదు. మరి కొద్దిసేపట్లో మేము ఒక పెద్ద పాస్ లోకి ఎంటర్ కాబోతున్నాము. అంతకంటే ముందు ఇక్కడ వెహికల్స్ ఆపేశారు చెక్ పోస్ట్ లో. ఇక్కడేదో చెక్ పోస్ట్ లాగా ఉంది, ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక్కడేమో చెక్ పోస్ట్ ఉందో ఏమో తెలియదు కానీ ట్రాఫిక్ అయితే ఆగిపోయి ఉంది. సో మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనం కూడా ఇక్కడే ఆగాలి. లేదు ఎదరికి వెళ్ళామంటే ఆల్రెడీ ఇందాక లైవ్ లో చూసాం కదా, అక్కడ చెక్ పోస్ట్ లో కొడతారు, అట్లా ఉంటది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అరౌండ్ అవుతుంది. మేము ఇక్కడికి వచ్చి 10 to 5 అలా వచ్చాము. ఇక్కడ పోలీసులు అడిగితే 6 కల్లా అలౌ చేస్తా అన్నారు. ఇంకా ½ an hour మోర్. ఈ లోపు మేము ఎక్కడున్నాం ఏంటనేది అయితే చూపిస్తాను. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ద్రాస్లో ఉన్నామనేసి. అండ్ బ్యాక్ సైడ్ ట్రాఫిక్ చూడొచ్చు. మనకైతే ఇటు ఒక లేన్ అంతా కూడా ఫ్రీగా వదిలేస్తున్నారు ఇటు వచ్చే వెహికల్స్కి. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని చుట్టూ. సో మనకి అక్కడే చెక్ పోస్ట్ ఉంది, మన ముందు 2 వెహికల్స్ ఉన్నాయి అంతే. మొత్తం మాకు ఆ స్టిక్కర్స్ అయితే తీసేసాము. అండ్ అందరూ ఒకటే లైన్లో ఎంత చక్కగా ఫాలో అవుతున్నారంటే, చివరి ఎక్కడి దాకానో ఉన్నాయి కార్స్ అన్నీ. చుట్టూ మంచి కొండలే మీరు చూడొచ్చు. మొత్తం చుట్టూ మంచి పర్వతాలు. ఆ చివర మనకి చెక్ పోస్ట్. ఇదంతా ద్రాస్ పోలీస్ స్టేషన్ లోపల. సో ఇంకొద్దిసేపట్లో మనం అయితే స్టార్ట్ అయిపోబోతున్నాం. చలి బాగానే ఉంది అబ్బా. కార్లో డోర్ తీసినప్పుడు భయం వేస్తుంది కానీ బయటకు వచ్చి నిలబడితే కొంచెం పర్లా, నిలబడచ్చు. అట్లా ఉంది. అందరు ప్రిపేర్ అవుతున్నారు. చూపించా
నిజంగా ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద రేసే స్టార్ట్ అయింది. ఎన్నింటికి వచ్చి వెయిట్ చేస్తున్నాం మేము అసలు. ఆ పక్క నుంచి ముందు నుంచి మామూలుగా రాలేదు జనాలందరూ. కార్లు చూడండి అసలు. ఇటు కూడా ట్రాఫిక్ ఆగింది. అటు ట్రాఫిక్ జామ్, ఇటు ట్రాఫిక్ జామ్. అసలు మామూలుగా ఇప్పుడు వదిలే టైం ఎంత అయింది తెలుసా? 7:08 అయింది. మేము 10 to 5 వచ్చి వెయిట్ చేస్తున్నాము. 7:08 అయింది ఇప్పుడు టైం. ఫైనల్లీ దాటేసి వెళ్ళిపోతున్నాం. అబ్బా సాయంత్రం కల్లా జమ్ము వెళ్ళిపోవాలని మా అత్యాశ. అత్యాశం కదా, ఆశనా? వెళ్ళిపోతాం బాబోయ్, వదిలేసే వాళ్ళని. రోడ్డు ఉన్నదే ఎంత ఉంది. వ్యూ చూడండి అసలు ఎట్లుందో. నిజంగా ఒక్కటి మాత్రం చాలా లక్కీ ఏంటంటే మేము ఎండ మామూలుగా రావట్లా. ఇక్కడ ఎండ బాగుంటేనే రోడ్ అనేది క్లియర్ అవుతుంది, లేకపోతే క్లియర్ అవ్వదు. ఇక్కడ నుంచి మళ్ళా మంచి పర్వతాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. కానీ నా ముందు అయితే ఇద్దరు కేరళ రైడర్స్ వెళ్తున్నారు, బైక్ రైడర్స్. కేరళ చాటాస్ అంటే మరి మీరు తప్పుగా అనుకోకండి, అన్నలు అని. మామూలుగా వెళ్ళట్లే ఎందుకంటే కరువులో ఉన్నారు బాగా, 2 రోజులు అయింది. అమ్మో ఇందాకే మా టైర్ గాలి తగ్గింది అనేసి సైడ్ కి ఆపాము. ఒక రేంజ్ లో దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నాయి వెహికల్స్ అన్ని. సర్లే బాబు తర్వాత చూసుకుందాం అని చెప్పేసి వదిలేసి వచ్చాము అలాగా. ఒక మంచి రేస్ జరుగుతుంది చూడండి ముందు. మామూలు రేస్ కాదు. సూపర్. ఇక్కడ నుంచి జోజిలా పాస్ దగ్గరలో ఉన్నాం మనం అయితే. నేను ఇంకో రైడర్, ఇద్దరు కేరళ నుంచే. హ్యాపీ జర్నీ. చలో. ఏటో అదొక సంతోషం అంతా మన సౌత్ ఇండియాలో కనిపించినా కూడా అదొక ఆనందం. మనోళ్ళే కదా, వీళ్ళ మధ్యలో మనోళ్ళు కూడా ఉన్నారు అన్నదొక తృప్తి. మంచి కొండ చూడండి అలా ఉందో. బాబోయ్ స్టార్ట్ అయిపోయినట్టుంది ఇక్కడ నుంచి. జూజుబీ పాస్. జిల్లా పాస్, జూజుబీ పాస్ కాదు బసా. బాబోయ్ ఇదిగో నాన్న రోడ్డు ఎక్కడ కట్ అయిందో ఎక్కడుందో కూడా తెలియట్లా. ఇందాక టర్నింగ్లు చూసా కదా, రోడ్డు ఉందనుకున్నా. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే కంప్లీట్ రైట్ కొనడం సేఫ్. అన్నా వెళ్ళన్నా. ఇద్దరు పడితే అసలు ఆయన ఆల్టో కేటన్లు అన్ని శాంత్రోలు అన్ని ఓ లెక్కల్లో 60 కూడా సెకండ్ గేర్ లో వెళ్ళిపోతున్నట్టున్నారు నాకు తెలిసి. థర్డ్ గేర్ లో వెళ్తారు అంతే. థర్డ్ గేర్ కూడా, థర్డ్ గేర్ వాడు అంత ఏం స్పీడ్ వెళ్తారు. కొట్టానా నువ్వు కూడా కొట్టారనా? సర్లే ఏదో తృప్తి, అదో తృప్తి. ఎందుకు ఆరు కొడుతున్నావు అంటే అదో తృప్తి. బాప్రే నిజంగా రేస్ లానే వెళ్తున్నాయి వెహికల్స్ అన్ని. ఎక్స్ప్రెస్ కూడా వెళ్ళిపోతుంది గాల్లో. బాబోయ్ గాల్లోనే వెళ్ళిపోతున్నాయి. ఏవి కూడా లెఫ్ట్ వెళ్ళట్లే, గమనించారా? అన్ని రైట్ సైడ్ వెళ్తున్నాయి. అందుకోసమే దీన్ని 1 వే కిందగా మార్చేసారు, లేకపోతే వీళ్ళు తొత్తర ఆపుకోలేరు అనమాట. నిజం. రోడ్డు కూడా చూడు కెమెరా ఎట్లా ఉందో. వద్దులే పాపం, ఈయన మనం కొట్టలే. మనం ఇప్పుడు ఆడుకుంటున్నాం కదా, కొట్టరు. ఇక్కడ ఆనవాయితీ, కొట్టకపోతే సాంప్రదాయం కాదు అది. అట్లా కాదు, కొట్టాలా? నాకేం రావట్లేదు. రోడ్డు చూడు ఎలా ఉందో, ఎగురుతుంది అటు ఇటు. చక్కగా కొట్టారు చూడాలి. అలా అట్లా వేయించుకున్నారు. అది కారాయిడా ఏందది? బేబీ అంట, మళ్ళా బేబీ అని రాసింది దాని మీద. మట్టిగా రాశారు. ఎంత బాగుందో నిజంగా. పక్కనేమో వాటర్ ఫ్లో, వాటర్ కూడా చాలా క్లియర్ గా ఉంది. కొడతాలే, అలాగే హార్న్ కొడుతూ ఉంటారు ఇక్కడ. నువ్వు
ఎంత కొట్టినా నీ బ్యాటరీ వీక్ అవుతుంది తప్ప నేను జరిగేదే లేదు. పక్కన వెళ్ళిపోయా ఖాళీగా ఇచ్చా కదా. అయినా కూడా చూడు మధ్యలో వెళ్తుంది సేఫ్ గా. కొట్టు హార్న్ కొట్టు ఓవర్టేక్ చేయి కొట్టు. సూపర్ డింగ్ ఇచ్చావు. ఆ కిక్ వేరే విధంగా ఉంది కదా ఇక్కడ. అంటే సేఫ్గా వెళ్ళాలి, ముందు వెహికల్స్ ఫాలో అయిపోవాలి. ఒకటి ఏంటంటే మనం సోలోగా మాత్రం వెళ్ళకూడదు, ముందు వెహికల్స్ ఉండాలి, వెనకాల వెహికల్స్ ఉండాలి. మనం ఇరుక్కుపోయినా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంటే వాళ్ళే క్లియర్ ఇస్తారు. వ్యూ ఎంత వదిలే చచ్చిపోతున్నాడు. వ్యూ ఎంత బాగుందో చూడు. అబ్బా ఇలాంటి సర్కస్ గిట్లు కూడా ఉన్నాయా? కొట్టు వాడు బాధ ఏందో చూద్దాం. ముందుకు వచ్చి ఏం బ్రేక్ కొడుతున్నాడు ఏంటో. భలే ఉంది కదా. నిజంగా ఆగే అవకాశం లేదు కానీ ఆగామనుకో ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలీదు. ముందు జుజుబీ పాస్ నాకు తెలిసి 150 కార్లనే వెళ్ళిపోయి ఉంటాయండి ఫ్రంట్ కి. ఎయిర్ కోసం ఆగినప్పుడే ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ వెళ్ళిపోయింది. మంచి అలా కరిగి కింద పడింది చూడు, అది కరిగి వాటర్ లాగా క్రియేట్ అవుతుంది. పేస్ట్రీ కొనుక్కున్నట్టు ఉన్నాయి అది అడుగునా మంచు. చూడు ఎలా ఉందో, ఇదంతా మంచే అయిపోయింది. మంచు సూపర్ ఉంది కదా అసలు. వచ్చేసాం మేము, వచ్చేసాం జుజుల్లా పాస్ వచ్చేసాం. వ్యూ చూడు ఎంత బాగుందో. పక్కన మంచి కొండలు, పక్కన మామూలు కొండలు. రైట్ ఏమో పాకిస్తాన్, లెఫ్ట్ ఇండియా, మధ్యలో ఏమో మనం. సారీ పాకిస్తాన్ తో కంపేర్ చేయకూడదు. సూపర్ ఉంది నిజంగా ఆ వ్యూ మాత్రం. ఎవరు హారం కొడితే వాడికి వదిలేసాను. మెటల్ లైన్లో ఉంటున్నారు, పిచ్చకు పరాకాష్ట లాగా ఉన్నారు వీళ్ళు. బాబాయ్ మంచు చర్యలు విరిగి పడుతున్నాయి నన్ను ఇటువైపు లెఫ్ట్ సైడ్ గడ్డలు పడిపోయి.